సంఘాల మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గట్టిగా జగన్మోహన్ రెడ్డి మన పేదల కోసం గతంలో 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని చేశారు, కానీ కొన్ని మిగిలిన పక్షంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మార్కాపురం, మన పక్కన ఉండే మార్కాపురంలో మనకు కాలేజీ ఉన్నది. ఆ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నందువలన మన కుందూరు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో తిరిగి మన జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన విధంగా కోటి సంతకాలు సేకరించి మన గవర్నర్ గారికి తెలియజేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశము. ఇక్కడికి వచ్చిన పెద్దలకి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడు మన మైనార్టీ సెల్ జిల్లా నాయకులు శ్రీ షేక్ రబ్బాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. గట్టిగా మాట్లాడాలి. సభకు నమస్కారం. ఇక్కడ ఈరోజు మనమందరం ఏకమవడానికి ముఖ్య కారణం కోటి సంతకం. మనము గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటూ ఇంటికి వాలంటీర్లతో క్లియర్గా తెలిసిన కానీ ఎదుటి మనిషి ఒక ఎమ్మెల్యే గాను, ఎంపీటీసీ గాను, సర్పంచ్ గాను, వార్డు మెంబర్ గాను నిలబడినా కానీ కన్ఫామ్గా వేరే పార్టీని తెలిసినా కానీ ఆ ఇంటికి కానీ వాలంటీర్లకు పంపి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ పనులన్నీ చేసిన మొట్టమొదటి వ్యక్తి మన జగన్మోహన్. ఇప్పటివరకు ఇలాంటి సంఘటన అయితే జరగలేదు, ఫ్యూచర్లో జరగదు. ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఏంటంటే పార్టీలు చూస్తున్నాం, కులాలు చూస్తున్నాం, కానీ అవన్నీ లేకుండా అందరినీ కలుపుకొని పోయి మన ఆంధ్ర రాష్ట్రమే ఇండియాలో ఒక మంచి పేరు వచ్చేలాగా తీర్చిదిద్దారు. అదే క్రమంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి చూసి మనకు ఎంతో అవసరమైనటువంటి మెడికల్ కాలేజ్, ఇప్పుడు ఈరోజు ఏదైనా సమస్య వస్తే మనము హైదరాబాద్, గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి. మనకు దగ్గరలో ఏ హాస్పిటల్ లేదు. ఇలాంటి మరెన్నో ప్రాంతాలు అవన్నీ దృష్టిలో ఉంచుకొని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా మన కుందూరు నాగార్జున రెడ్డి గారు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి మార్కాపురానికి ఒక మెడికల్ కాలేజీ, ఇది ప్రకాశం జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. వీటిలో ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ ఎంతో అవసరం. ప్రతి చిన్నదానికి చాలా దూరం మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఈ దూర ప్రాంతాల నుంచి మనం పోతూ ఒకలా కొద్దిపాటి పెద్ద ప్రమాదం వచ్చిందంటే అక్కడ పోయేంత వరకు ఆ మనిషి బతుకుతాడో సస్తాడో కానీ అలాంటి పరిస్థితుల్లో మనకు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగానే అయినాయి. 5 మెడికల్ కాలేజ్ పూర్తి, మిగతా 12 మెడికల్ కాలేజీలో 40% వరకు పనులు. ఇవి పూర్తి అయితే కనుక ఎంతో మంది పేద ప్రజలు, పేద పిల్లలకు ఉద్యోగాలు ప్లస్ మెడికల్ సీట్లు, అందులో పని చేసే కర్మచారులు ప్రతి ఒక్కటి అనుగుణంగా మెయిన్ అసలు ఏంటంటే ప్రతి పేదవాడికి ఒక మంచి మెడికల్ హాస్పిటల్ దొరుకుతుంది, జిల్లా హాస్పిటల్. ఇలాంటి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసి డబ్బు సంపాదించుకోవడం కోసమే ఈ ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు
ప్రతి జాతి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేశారు. ఆటోలకు కానీ, టైలర్లకు కానీ, వస్త్రకారులకు కానీ, డబ్బు కార్మికులకు కానీ, వృద్ధులకు కానీ, వాలంటీర్ ఎవరి అవసరం లేకుండా వాలంటీర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని చేశారు. ఆ రోజు ఎన్నో పేర్లు పెట్టారు. ఎవరి సొమ్మని ఇలా పంచుతుండ్రు, ఎందుకు ఇలా చేస్తున్నారని. కానీ ఈరోజు మేము అడుగుతున్నాం, ఎవరి ఇంటి నుంచి చేస్తుండ్రని ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తుండ్రు. ఏం గవర్నమెంట్ పరిధిలో ఉంటే ఏం బీదల్లో సహాయం దొరుకుతుంది కదా, దీనికి ఎందుకు నాశనం చేయాలని బట్టి. ఇందు మూలంగా ఏంటంటే మనము వీటిని ప్రభుత్వ పరంగానే ఉంచాలి అనే ఒక ఉద్యమం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల వారుగా వీటిని మొదలుపెట్టారు. మనకు ప్రైవేటు వద్దు, గవర్నమెంటే ముద్దు అని. మనకు గవర్నమెంట్ కాలేజీలే కావాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే కావాలి, గవర్నమెంట్ ఆసుపత్రులే కావాలి అని ఈ ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నోళ్ళు, ఒకవేళ ఇక్కడ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళలో ప్రతి ఒక్కరు ఈ పుస్తకాల మీద సంతకం చేసి కరెక్ట్గా చేయండి. మనకేం దొంగ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్ వేసి సంతకాలు చేసి ఇవ్వండి. ఇవన్నీ నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపడం జరుగుతుంది. అవి గవర్నర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఎలాగైనా మనం ఈ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ పరంగానే ఉంచాలనేది మన ఉద్దేశం. అందరూ దానికి సహకరిస్తారని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటాం. మన గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన వైఎస్ఆర్సీపీ తరఫున నేను ఈరోజు బలంగా మాట్లాడదలుచున్నా. మనకు పొలం అనేది లేదు. మేము ఎక్కడో అర్ధవీడు, చెవులెడిపల్లి, దొనకొండ, ఒక్కరోడపల్లి, మిట్టమీదిపల్లి లేదా ఖమ్మం మండలం ఎక్కడో చేసుకొని బ్రతుకుతున్నాం. అలాగే మనకు ఈరోజు అరెకరా పొలం ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు. కానీ కౌలు రైతుకు తొలిసారిగా ఇచ్చారు. ఎవరికి కౌలు రైతులకు ఇవ్వలేదు. సారీ, ఏమనుకోకు, కౌలు రైతులకు తొలిసారిగా 5,000 ఇచ్చారు. జగన్ అనేది మనకు 5 సంవత్సరాలు కౌలు రైతులకు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరము 5,000, 7,000, 13,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇచ్చాడు. కానీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు కౌలు రైతులకు రెండో విడత ఇస్తాను, తొలి విడత 5,000, రెండో విడత 7,000 మొత్తం కలిపిస్తాడు. కానీ ఈ రోజుకి ₹1 కూడా ఇవ్వలేదు. ఎందుకనగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వము అసమర్థత ప్రభుత్వం. ఎందుకనగా కౌలు రైతులంటే వాళ్ళకు లేదు. భూమి లేని వాడికి ₹1 కూడా చెందకూడదన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున అటువంటి అసమర్థన పాలన లేదు. ప్రతి ఒక్కరికి భూమి దున్నే రైతుకు ఖచ్చితంగా ₹1 అయినా చెందాలన్నది జగన్ ప్రభుత్వం లక్ష్యం. జగన్ ప్రభుత్వం జై జగన్. కౌలు రైతుకు డబ్బులు ఇవ్వాలి. మన మాజీ ఎంపీపీ, రాష్ట్ర జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు శ్రీ నన్నపై రవికుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాడు మన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమానికి
అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఏరువ రంగారెడ్డి గారికి మరియు మన గ్రామ సర్పంచ్ గారికి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన గ్రామ పెద్దలకు మరియు ముఖ్యమైన నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఒక ఉద్యమంలాగా జరుగుతూ ఉంది. ఇది ఎందుకు మనం చేయాల్సి వస్తుందంటే 2019లో జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే వాటిలో 5 కాలేజీలు పూర్తవడం జరిగింది. మరో 2 కాలేజీలు అయిపోయే దశలో ఉన్నాయి. మిగతా కాలేజీలు కూడా మనము మార్కాపురం వెళ్ళి చూసాము. మొత్తం స్లాబులు అయిపోయినాయి, బ్రహ్మాండంగా అన్ని కూడా కట్టడం జరిగింది. కాదంటే ఫినిషింగ్ వర్క్, స్లాబ్ గిలాబులు, కరెంటు, ఇలా ఫినిషింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలో చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ ప్రభుత్వం యొక్క డబ్బును, ప్రజల యొక్క సొమ్మును ఇప్పటికే చాలా మొత్తంలో ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసి వాటి ద్వారా వాళ్ళకు అప్పచెప్పి వాటి ద్వారా డబ్బులు, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతుంది నేడు ఈ కూటమి ప్రభుత్వం. మరి దీన్ని వ్యతిరేకిస్తూ మన జగనన్న ఈ యొక్క కాలేజీలని ప్రభుత్వమే పూర్తి చేయాలి, అలా పూర్తి చేస్తేనే ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం దొరుకుతుంది, మరి రూపాయి ఖర్చు లేకుండా వైద్యం దొరుకుతుందని చెప్పేసి ఒక ఉద్యమం లాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనము మన పెద్దలు చెప్పినట్టుగా జిల్లా నుంచి మరి రాష్ట్ర కార్యాలయానికి, ఇక్కడి నుంచి రాష్ట్రపతికి, మరి గవర్నర్కి వీటి గురించి అందజేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రైవేటీకరణ చేయడాన్ని అని చెప్పి తెలియజేసి మరి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మరియు గవర్నర్ గారికి తెలియజేయడం వల్ల మరి వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఆపుకుంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మనం కూడా మండలంలో ప్రతి గ్రామంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి ప్రైవేటు వాళ్ళకి ఇస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే, ఒక చిన్న ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1989 ఆ టైంలో ఇప్పుడున్నటువంటి జూబ్లీ హిల్స్ వైపు ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ కి అప్పుడు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ యొక్క స్థలం విలువ ఈ రోజు దాదాపు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు. ఈ రోజు ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉన్నటువంటి స్థలం మొత్తం కూడా అప్పుడు గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చినటువంటి స్థలమే. మరి ఈ రోజు దాని విలువ 5 వేల కోట్ల రూపాయలు. అట్లాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఇచ్చినటువంటి స్థలం కూడా ఈ రోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బంజారా హిల్స్ లో ఉంది. దానికి ఇచ్చినటువంటి స్థలము 7.5 ఎకరా. దాని యొక్క విలువ ఈ రోజు 2,000 కోట్ల పైన ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఎవరికైనా ఉచితంగా వైద్యం ఇస్తున్నారా? ఆ రోజు కూడా పిపిపి విధానం అని చెప్పేసి ఆ రోజు కూడా ఇట్లాగే ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు ప్రభుత్వం స్థలం ఉచితంగా ఇస్తే వాళ్ళు పేదలకు ఉచితంగా వైద్యం ఇస్తారు. 140% మందికి, అంటే 140 మందికి ఫ్రీగా వాళ్ళు ఓపీలు చూడడం కానీ మరి దానికి సంబంధించినటువంటి వైద్యం అందజేయడం కానీ జరుగుతుందని చెప్పేసి ఆ రోజు నిర్ణయించి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఎక్కడైనా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కావచ్చు, అపోలో ఆసుపత్రి కావచ్చు, ఎక్కడైనా జరుగుతూ ఉందా? మరి ఈ రోజు ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సింది విద్య కానీ వైద్యం కానీ ఏది ఇవ్వకపోయినా ఖచ్చితంగా వీటిని ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంది. మరి అలాంటిది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు జగనన్న ఎక్కడెక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలను గుర్తించి మరి అప్పుడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలి. దీనికి చుట్టుపక్కల చాలా విలేజ్లు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, నియోజకవర్గాలు ఉన్నాయి, చాలా జనాభా ఉంది. వీళ్ళకి విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్, కర్నూలు లాంటి ఏదైనా ఇబ్బంది జరిగితే అలాంటి దూర ప్రాంతానికి పోవాలి. మరి అక్కడికి పోయేసరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ రోజు ఆలోచించి మనందరికీ అందుబాటులో ఉండే విధంగా మార్కాపురంలో మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కూడా రేపు కంప్లీట్ అయితే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండే
మరి మామూలు మనలాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు పేదవాళ్ళు పోయి అక్కడికి పోయి వైద్యం చేయించుకోగలరా? ఏదైనా పెద్ద పెద్ద గుంటకు సంబంధించింది కావచ్చు, మరి యాక్సిడెంట్ కావచ్చు, మరి పెరాలసిస్ కావచ్చు, ఏదైనా ఒక పాము కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడికి వెళితే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది మన జగనన్న తీసుకున్న నిర్ణయంతో పాటుగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి అందరికి కూడా వైద్యాన్ని దగ్గర చేయడం జరిగింది. అంతకుముందు ఎవరికైనా ఒక గుండె నొప్పి కానీ లేదంటే ఆపరేషన్ సంబంధించి కానీ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇక్కడ నా పేరింటినే హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మరి ఈ రోజు ఎంత దూరమైనా పోయి, అది కర్నూలు కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎంత దూరమైనా పోయి గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు చేయించుకోగలుగుతున్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అనే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు. మరి అటువంటి దాన్ని ఇంకా మనం దగ్గర చేయడం కోసం, ప్రజలకు పేదలందరికీ కూడా ఇంకా వైద్యాన్ని బాగా దగ్గర చేయడం కోసం జగనన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇంకా బాగా చేయాల్సింది పోగొట్టి వాళ్ళు 4,000 కోట్లు అయితే ఆ యొక్క మొత్తం అన్ని కాలేజీలు కూడా 17 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం, అన్ని కూడా అన్ని సౌకర్యాలు కూడా మౌలిక సదుపాయాలు కూడా వాటికి అందేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ 2,55,000 కోట్ల రూపాయలు. మరి 2,55,000 కోట్ల రూపాయలని వాటిలో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రజలకు నాణ్యమైన వైద్యం దొరుకుతుంది, ఉచిత వైద్యం దొరుకుతుంది, చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి విద్య తక్కువ ఖర్చులో దొరుకుతుంది, ఎంబీబీఎస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకు పేదవాళ్ళకు అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అనేటువంటిది ఇక మంచి ఆలోచనను వదిలేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఎవరైనా మెడిసిన్ చదవాలన్నా కానీ దాని యొక్క ఫీజు మనం ప్రభుత్వం వాటా అయితే 2 లక్షలు 3 లక్షలతో పోయేది 10 లక్షలు 25 లక్షలు అవుతుంది. మరి ఆ విధంగా అన్ని విధాలుగా కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు చదువులో నష్టపోతారు, మరి పేదవాళ్ళు వైద్యంలో నష్టపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం అందరం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఈ రోజు చూస్తే పోయిన సంవత్సరం వర్షాలు బాగుపడ్డాయి, పంటలు బ్రహ్మాండంగా పడినాయి, కానీ అమ్ముకోలేక రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితి. మరి ఎక్కడికక్కడ టమాటకాయలు కావచ్చు, మిరప కూడా, ఇది పొగాకు కావచ్చు, అన్ని కూడా రేట్ లేక వాటిని అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి కూడా మనం చాలా చూసాం. రైతులు పడినటువంటి ఇబ్బందులు, నానా ఇబ్బందులు పడ్డారు అప్పుడు. మరి ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి వర్షాలకు పంట నష్టం జరిగింది. మరి ఎక్కడ కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ఉచితంగా చేసినటువంటి పరిస్థితి లేదు, పంట నష్టానికి సంబంధించిన డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు. మరి ఆ రోజు జగనన్న ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక డబ్బులు, పంట నష్టం కావచ్చు, ఇన్సూరెన్స్ డబ్బులు కావచ్చు, ఇంకోటి సబ్సిడీ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఏదో ఒకటి అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా దీవెన కావచ్చు, ఇవన్నీ కూడా రోజు ప్రతి నెల ఏదో ఒక డబ్బులు పడుతూ ప్రజలందరూ కూడా పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ రోజు హ్యాపీగా గడిపినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. మరి ఈ రోజు పేదల ముఖాల్లో ఆ చిరునవ్వు కనిపిస్తుంది అంటే ఎక్కడా కూడా కనిపించడం లేదు. చాలా బాధపడతా ఉన్నారు. అంటే మనం ఏదో చెప్పాలని చెప్పేది కాదు, జనరల్ గా మనం పల్లెటూరులో అందరం కూడా పల్లెటూరుకు సంబంధించినటువంటి వాళ్ళమే. ప్రజల్లో ఎక్కడ కూర్చున్నా కానీ 10 మంది కూర్చుంటే ఈ విధమైనటువంటి భావన వ్యక్తం అవుతా ఉంది. మరి ఈ రోజు వాళ్ళు ఏదో చేస్తామని చెప్పేసి ఆ రోజు మరి ప్రభుత్వం వాళ్ళు కట్టబెట్టారు. రాజధాని అన్నారు, రాజధానిలో జగనన్న ఉన్నప్పుడున్న రేట్లు కూడా ఈ రోజు లేవు. మరి రోడ్లు అన్నారు, ఈ రోజు రోడ్లు మనం చూస్తే ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం గుంతల రోడ్లే. ఒక్కసారి రోడ్డు వేసారా? మరి గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉందంటే మొత్తం రోడ్డు వేసారంటే ఇప్పటికీ రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఇంకేం చేస్తారు? మరి ఆ రోజు జగనన్న శాంక్షన్ చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, ఏదైతే మన మండలంలోనే డ్యామ్, కాకర్ల డ్యామ్ ఉంది, అక్కడి నుంచి అన్ని నియోజకవర్గాలకు నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ మన మండలంలో డ్యామ్ ఉంటే మనకు మాత్రం నీళ్ళు లేవు. మరి అది గుర్తించినటువంటి మన జగనన్న మరి అక్కడి నుంచి మనకు లిఫ్ట్ ఇరిగేషన్ బొల్లుపల్లి ఇటు పాపినేనిపల్లి వరకు, వారు వెలగలపాయ వరకు లిఫ్ట్ మనకు ఆ రోజు శాంక్షన్ చేయడం, మరి దాన్ని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. మరి ఇంతవరకు దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రేపు డ్యామ్ పూర్తయిందంటే మరి ఇంకా లిఫ్ట్ అనేటువంటిది ఇంకా మర్చిపోవాల్సిందే మనం. అట్లాగే అర్థవీ నుంచి రంగాపురం రోడ్డు కూడా ఆ రోజు రాంబాబు అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆ రోజు మనకు జగనన్న శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది కూడా కొంత ఆ రోజు శంకుస్థాపన చేశారు, కొంత ఎర్త్ వర్క్ జరిగింది. ఇటువైపు కావచ్చు, రంగాపురం వైపు కావచ్చు, ఎర్త్ వర్క్ చేశారు. మరి అది కూడా అక్కడనే ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెలగలపాయ సంబంధించినటువంటి వాళ్ళు అర్థవీ రావాలంటే 70 కిలోమీటర్లు, మరి వచ్చిపోవాలంటే మనకు తెలుసు అంత దూరం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా రేపు మళ్ళీ మన జగనన్న వస్తేనే ఇవన్నీ మనకు ఆ రోజు ఆయన శాంక్షన్ చేసినటువంటి
అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి. కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా ఉందాం. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మనము ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడగలం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మన పాపినపల్లె గ్రామం నందు ప్రభుత్వ వైద్యశాలల్ని, ప్రభుత్వ కళాశాలల్ని, ప్రభుత్వ హాస్పిటల్స్ని ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న దానికి నిరసనగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కోటి సంతకాల కార్యక్రమం అంటే ఏంటి? ఇప్పుడు మనకు స్పష్టంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే ఆ కళాశాలలో మనకు కొన్ని మెడికల్ సీట్లు వస్తాయి. మన పేద విద్యార్థులు చదువుకునే దానికి సీట్లు వస్తాయి. డబ్బు లేనటువంటి పేదవాడు కోట్లు కట్టలేడు. కానీ మళ్ళా దీనికి తోడు మెడికల్ సీట్లతో పాటు ఇంకేముంటుంది? అక్కడ హాస్పిటల్ ఉంటుంది, పెద్ద హాస్పిటల్, అన్ని ఎక్విప్మెంట్లతో కూడినటువంటి పెద్ద హాస్పిటల్ అనేది మనకు మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ మెడికల్ హాస్పిటల్ అనేది మనకు దగ్గరలో మార్కాపూర్ మనకి నుంచి పోతే మహా అంటే 40, 20, 70 కిలోమీటర్ల లోపే మనకు అందుబాటులో ఉంటుంది. మరి సరే అన్న చెప్పినట్టు ఒక 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది, మనకి ఇబ్బంది ఏముంది? మరి దగ్గర అయితే మంచిగా హాస్పిటల్. ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఒక అతను మా ఊళ్ళో ఆర్మీ జవాన్ ఇక్కడ నుంచి కడప వెళ్తా ఉన్నాడు. బండిలో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ జరిగింది. మధ్యలో యాక్సిడెంట్ జరిగితే అతను ఏం చేశాడు? కడప హాస్పిటల్ ఉంది, పెద్దదే, ఒక రకమైన హాస్పిటల్. అక్కడ జాయిన్ కాల, నేరుగా హైదరాబాద్ పోవాలని పోయాడు. సాయంత్రం 7, 3:30, 4 గంటప్పుడు జరిగింది. ఆయన హైదరాబాద్ పోయాడు. హైదరాబాద్ పోయేసరికి మరుసటి రోజు 11 అయింది. కాలు తీసేయాల్సి వచ్చింది. అదే హాస్పిటల్ అందుబాటులో ఉంటే కాలు తీసేసేటువంటి పరిస్థితి ఉండదు. మనకు దగ్గరలో మార్కాపురు మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే పొజిషన్లో ఉంది చేసింది ప్రభుత్వం. మరి ఫీజులు అంటే మనకు తెలుసు కదా, మామూలు హాస్పిటల్ కంపౌండ్లోకి వెళ్తేనే, చిన్న హాస్పిటల్ జ్వరానికి వెళ్తేనే ముక్కు పిండి డబ్బులు వసూలు చేసే పరిస్థితి. మరి పెద్ద పెద్ద హాస్పిటల్, పెద్ద పెద్ద వైద్యాలు, మనకు గుండె మార్పిళ్ళు, స్టంట్లు, ఇంకా రకరకాలు వేయాలంటే మరి ఎలా పెడతారు? ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. మరి దానికోసం పేదలకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీని అంత భారీ పెట్టుబడితో ప్రభుత్వ పరం చేస్తా ఉంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి అప్పుడు చేసినటువంటి పూర్తి చేసినటువంటి 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పూర్తి కావాల్సినటువంటి వివిధ స్టేజీల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్. భూమి సేకరించకపోలేదు, భూమి సేకరించారు జగన్మోహన్ రెడ్డి గారు. భూమి సేకరించడంతో పాటు స్లాబులు వేశారు. ఇంకా కొన్నింటికి ఇంకా వివిధ స్థాయిలో హాస్పిటల్ అన్ని కూడా పూర్తయ్యాయి. మరి వాటికి కొంత పెట్టుబడి పెట్టి మీరు ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వమే నడిపేటట్టుంటే పేదలకు న్యాయం జరుగుతుందా? జరగదు. వైద్యం పేదలకు ఈజీగా అందుద్దా? అందదు. మరి అంతే విధంగా చేయమని చెప్తా ఉంటే వాళ్ళు అది కాదు. మనకు తెలుసు అండి, మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ పెద్ద బడా పెట్టుబడిదారులకు జోబులు నింపడం, ఇక్కడ ఉన్న చిన్న చిన్న నాయకులందరికీ జోబులు నింపడం. బెల్ట్ షాప్లా, ఇసుక దందానా, ఇంకో దందా ఏదో రకంగా తీసి అరే మీ జోబులు నింపుకోండి శుభ్రంగా, ఇబ్బంది ఏం లేదు, అవసరమైతే వైఎస్ఆర్ అంతా కొట్టడానికి సిద్ధంగా ఉండే, డబ్బులు తీసి కొట్టాలి బ్రహ్మాండం. అట్లా చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయడం అంటే అదే వాళ్ళు ఉన్నోళ్ళని చేయాలి. ఇంకా కోటిస్తారు పార్టీకి పెట్టుబడి పెట్టే వాళ్ళని చూసుకోవాలి. మరి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న చెప్పినట్టు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో పరిగెత్తాల్సిన పని లేదు. అన్న చెప్పినట్టు గ్రామంలోనే పరిష్కారం అవుతా ఉంది. మరి అంత ముందు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించలేదా? మరి అప్పుడు ఏమన్నా చేసిందా? ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం
కడిగి పారేస్తారు చిన్న దాన్ని పట్టుకొని, ఏముండదు. అలాంటిది మరి ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఉంటే చూస్తా ఉన్నాం కదా. గ్రామాల్లో ఏమనకపోయినా కూడా కేసులు పెట్టి పంపిస్తా ఉన్నారు. అదే మన ప్రభుత్వం అప్పుడు ఉండింటే ఇదే విధంగా అనుకుంటే ఇట్లా ఉండేదా? కానీ వాస్తవం చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా రైతుల పక్షపాతి కాదు. ఏనాడు గిట్టుబాటు ఇచ్చారు కదా. రైతు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఏడ్చి సావాల్సిందే. అది తెలుగుదేశం రైతా వైఎస్ఆర్ రైతా అనేది ఉన్నదేడా. వాడు కాలికి తలపం పట్టుకొని తెలుగుదేశం అంటాడేమో కానీ ముడ్డి మాత్రం రైతుకు మాడే ఉంటది. మనకి ఎకరాకు 1,00,000, 2 లక్షలు లాస్ వస్తే అడుగు రైతే బడాయించలేడు, అప్పుల పాలైపోయినాడు, ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఎప్పుడన్నా ఇది రైతు పక్షపాత, కూలీల పక్షపాత? రైతు బాగుంటే కూలి కూడా బాగుంటాడు. 500 ఇచ్చాం కూలి, అదే మరి మనకి 28,000 మిర్చి, పొగాకు ఎంత మంది? పొగాకు ఆపరేట్ అమ్మింది 1,000 రూపాయలు చెక్కు వల్ల. అదే ఉల్లిగడ్డలు, ఈ సంవత్సరం మామిడికాయ, ప్రతిదీ పొగాకు కాదు, ఇదేమన్నా పసుపు, అడిగే నాదుడే లేదు. మరి ఈ విధంగా రైతులను దిగజారులో ఉన్న పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. మరి మనం ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన నేను చెప్పేది ఊరికి స్టేజ్ మీద ఉన్నాం అంతే, అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయమని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమం గురించి ముందు ఈ మీటింగ్ కాబట్టి 1,00,00,000 సంతకాల సేకరణ అనేది మనకు చెప్పిన ప్రిన్సిపల్స్ ఏంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళే కార్యకర్తలు, అమ్మ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తా ఉంది, దీనికి నిరసనగా మీరు సంతకం పెట్టాలి, సెల్ నెంబర్ వేయాలమ్మా. ఎందుకంటే పార్టీ పైనుంచి గైడ్ లైన్ ఏంటంటే పార్టీ ఖచ్చితంగా ఆడాడ తీసి డిజిటలైజేషన్ కూడా చేస్తుంది. ఈ పుస్తకాల్లో మీ నెంబర్లు పెడతారు కదా, వీటిని మళ్ళీ మన పార్టీ డిజిటలైజేషన్ చేసి మాకు ఇమ్మంటున్నారు. అంటే మధ్యలో ఫోన్ నెంబర్లు చేసి ఫోన్లు చేస్తారు. మీద కాదా, మా వాళ్ళు సంతకం పెట్టించారా లేదా ఇంట్లో రూమ్ లో కూర్చొని సంతకం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 4 పెట్టి 1,00,00,000 సంతకాలు పెట్టేయగలరు ఆడు కూర్చొని. మనకి అది పర్లేదు బుక్కులు, కానీ మనం జెన్యున్ గానే పెట్టించాలి. ఏదో మన ఇంట్లో కూర్చొని పెట్టినోడే పెట్టి అట్లా మనం ఏంటంటే దీన్ని ఉద్యమం లాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మొదలుపెట్టారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, గ్రామ కమిటీలు వేసుకోండి, గ్రామ కమిటీలు 15 మందితో ఉండాలి, గ్రామ పార్టీ అధ్యక్షులు 1 ఉంటారు, ప్రధాన కార్యదర్శులు 4 ఉంటారు, కార్యదర్శులు 4 ఉంటారు, కార్యవర్గ సభ్యులు మిగతా వాళ్ళందరూ ఉంటారు 15 మంది. ఇప్పుడు ఆల్రెడీ మండల కమిటీని 30 మందితో మండల కమిటీ ఉంది. మండల పార్టీ అధ్యక్షుడు నేనైతే, మళ్ళీ వాళ్ళందరూ కూడా మండల కమిటీ మెంబర్లు ఉన్నారు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు. ఇది కాక గ్రామాల్లో గ్రామ యువజన సంఘం అధ్యక్షులు, విద్యార్థి సంఘం అధ్యక్షులు, మహిళా సంఘం అధ్యక్షురాలు, సోషల్ మీడియా, అట్లా 7 విభాగాలు ఉన్నాయి. మళ్ళా చెప్పేది అర్థమవుతుందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధ్యక్షుడు. ఎందుకంటే ఇప్పుడు అవకాశం మీరు ఇంకొకరికి చెప్పి అవన్నీ మనం కమిటీలు వేసుకోవాలి. కమిటీలు ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో పార్టీ కూడా పటిష్టంగా వస్తుంది. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 ఈ సాగేలేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురి
జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను